టెలికాం శాఖ ఆదేశాలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ప్రజల ప్రైవసీని దెబ్బతీసే కుట్రగా అభివర్ణించాయి. ప్రియాంక గాంధీ ఏకంగా దీన్ని స్నూపింగ్ యాప్ గా ప్రకటించారు. భారత్ ని డిక్టేటర్షిప్ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. Between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. Okay. There should be an effective system to report fraud, and we've discussed this at great length on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. I don't think any citizen would be happy. Fine line. గతంలో ప్రభుత్వం పెగాసస్ ని ప్రజలపై ప్రయోగించింది అన్నారు కేసీ వేణుగోపాల్. ఇప్పుడు సంచార్ సాధి యాప్ ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించబోతున్నారని విమర్శించారు. Privacy, this is what seems to be, because in the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. So the government is trying to put a surveillance on entire people of this country through this. సంచార్ సాధ్య యాప్ కి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. ఈ యాప్ ని వద్దనుకునే వాళ్ళు మిగతా యాప్స్ లాగే దానిని డిలీట్ చేయొచ్చన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకి తావు లేదన్నారు ఆయన. ప్రతిపక్షాలు కుర్చీ కింద, కుర్చీ వెనుక, కుర్చీ కోసం ఏదైనా సాకు దొరుకుతుందా అని చూస్తున్నారని విమర్శించారు సింధియా. अपने फोन पे दूसरे ऐप को दबाओगे और कहोगे डिलीट, वैसे इसको भी दबा सकते हो और कह सकते हो डिलीट. चलिए, प्रॉब्लम क्या है कि विपक्ष कुर्सी के नीचे, कुर्सी के पीछे, कुर्सी के लिए मुद्दे ढूंढ रहा है. సంచార్ సాధి యాప్ పై ఆందోళన అక్కర్లేదన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. సైబర్ నేరాల కట్టడి కోసమే దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు ఆయన. ఉండే కాంటాక్ట్స్ తోటి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. కేవలం ఎవరన్నా ఫ్రాడ్ కాల్ వస్తే ఆ కాల్ని మీరు రిపోర్ట్ చేయటం, లేదా ఫ్రాడ్ ఎస్ఎంఎస్ వస్తే ఎస్ఎంఎస్ రిపోర్ట్ చేయటం. అంటే మీ కాల్ లాగు ఎస్ఎంఎస్ అది కూడా మీరు చెప్తేనే అవి రెండింటిని యాక్సెస్ చేస్తుంది. మీ కాంటాక్ట్స్ కానీ ఇంక ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ యాక్సెస్ చెయ్యదు. కాకపోతే మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా చూపించుకోండి. ఇందులో 100% పేదవాళ్ల కోసం, చదువుకోని వాళ్ల కోసం, పెద్దల కోసం ఎక్కడైతే 23,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఫ్రాడ్ పర్ ఇయర్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి యాప్. ఐ రికమెండ్ అందరినీ కూడా